హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు మైక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు దోమల్ నాగేంద్ర గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నమస్తే. సార్. అఫర్మేషన్స్ అంటూ ఉంటారు. అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి? అసలు అవి కొంతమంది మేము అఫర్మేషన్స్ జరుగుతున్నాయి అంటారు, కొంతమంది జరగట్లేదండి. అసలు ఎందుకని ఇలా ఉంటుంది సార్? కొంతమందికి జరిగి కొంతమందికి జరగకపోవడానికి రీజన్స్ ఏంటి? ఓకే. సో, మంచి క్వెషన్ ఏసారండి మీరు. మీరేమంటారు అంటే అఫర్మేషన్స్ పనిచేస్తాయా? కొందరికి జరుగుతూ ఉంటాయి, కొందరికి జరగవు. అలా ఉంటుందా? మరి కొందరికి ఎందుకు జరగవు? కొందరికి ఎందుకు జరుగుతుంది? నేనే మిమ్మల్ని క్వెషన్ ఇస్తాను. కొందరు చదవగానే గుర్తుంటుంది, కొందరు ఎంత చదివినా గుర్తుండదు. ఎందుకు అంటే గుర్తుండడం అనేది ఉంది కదా, మైండ్కు గుర్తుపెట్టుకోవడం అనేది సబ్జెక్ట్ ఉంది. సో అంత మాత్రాన మైండ్కు ఆ మెమొరీ పవర్ లేదు అనడానికి వీలు లేదు. కొందరికి గుర్తుంటుంది, కొందరు గుర్తుండదు. అంత మాత్రాన మెమొరీ పవరే లేదు బ్రెయిన్ అనడానికి వీల్లేదు. సో అలాగే అఫర్మేషన్స్ కొందరికి పని చేస్తాయి, కొందరికి పని చేయవు అనడానికి కూడా వీల్లేదు. అఫర్మేషన్ తప్పకుండా పని చేస్తాయి. మరి ఎవరికి పని చేస్తాయి, ఎవరికి పని చేయవు అని అంటే చూడండి, ఒక గ్రౌండ్ ఉంది. ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడాలని వెళ్తున్నారు. సో దానిలో చెత్త చెదారం అంతా ఉంది, చెట్లు ఉన్నాయి. సో ఆడక 2-3 ఇయర్స్ అయిపోయింది. ఆ చెట్లు కలుపు మొక్కలు పెరిగిపోయాయి దాంట్లో. సో గ్రౌండ్లో మరి ఆడాలంటే ఏం చేయాలి? ఆ కలుపు మొక్కల్ని తీసేయాలి. అప్పుడు మాత్రమే ఆడడానికి అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అఫర్మేషన్స్ అనేవి చేయడానికి ముందు మన మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో పనికిరాని చెత్త చెదారపు ఆలోచనలు విపరీతంగా ఉండిపోతాయి. సో అవి ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, కొత్త ఆలోచనలు ఫిల్ కావు. ఆలోచనలే నిరంతరంగా ఉన్నాయి కాబట్టి ఈ అఫర్మేషన్స్ అవి పనిచేయవు. అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి? సూచనలు అనమాట. ఇంత సబ్కాన్షియస్ మైండ్లో సూచనలు ఇవ్వాలి. మనం ఏ విధంగా సూచనలు ఇస్తే, ఏ విధంగా ఇన్పుట్ ఇస్తే ఆ విధంగా అవుట్పుట్ వస్తుంది. సో ఆ ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వడానికి ఒక సమయం ఉంటుంది. ఎలాంటి సమయంలో సబ్కాన్షియస్కు మనం సూచనలు ఇవ్వాలి. మన సబ్కాన్షియస్ మైండ్ మనం క్లీన్ ఎలా ఉంచుకోవాలి చూడండి. మన కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అండ్ 4 టైప్స్ ఉంటాయి. సో మనకు అన్కాన్షియస్ అవసరం లేదు. అన్కాన్షియస్లో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు అది అవసరం లేదు. సూపర్ కాన్షియస్ అంత పవర్ కూడా దీనికి అవసరం లేదు. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఈ రెండు అవసరం అన్నమాట. అంటే మన కాన్షియస్లో, మన సబ్ కాన్షియస్లో ఏ ఆలోచనలు అయితే ఇన్పుట్గా ఇస్తామో అది కాన్షియస్కి లింకప్ అయి బయటకు వస్తుంది. మనము సబ్ కాన్షియస్లో ఆలోచనలను ఇవ్వాలి, ఎక్కువ సబ్ కాన్షియస్లో ఇవ్వాలి. సబ్ కాన్షియస్లో ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండేసి నేను ఏ అఫర్మేషన్ తీసుకున్నా నాకు అది స్ట్రాంగ్గా సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకోదు. ఎందుకు రిసీవ్ చేసుకోదు అంటే జనరల్గా మనిషి యొక్క స్టేట్, ఈ స్టేట్ బీటా స్టేట్ అనమాట. ఇప్పుడు మన ముందు అంతా బీటా స్టేట్. బీటా స్టేట్ యొక్క కండిషన్ ఏంది? 14 సైకిల్స్ పర్ సెకండ్. నిరంతరం ఆలోచనలు ఇలా తిరుగుతూనే ఉంటాయి, గిర్రన తిరుగుతూనే ఉంటాయి. ఒక కొలంలో రాయిస్తే సర్కిల్స్ ఎలా వస్తాయి అలా వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏ ఆలోచన తీసుకోం. మీరు నేను చెప్తూ ఉంటే వింటూనే ఉంటారు, కానీ నీ చుట్టూ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఆల్ఫా, అప్పుడు బీటా నుంచి ఆల్ఫా స్టేట్కి రావాలి. ఆల్ఫా స్టేట్లోనే ఏ ఆలోచనలు అయితే చేస్తామో, ఏ అఫర్మేషన్ అయితే ఇస్తామో అది స్ట్రాంగ్గా క్యాచ్ చేస్తుంది. సార్ మరి ఆల్ఫా స్టేట్ ఎప్పుడు ఉంటుంది అంటే, సో మనం ఎర్లీ మార్నింగ్. అందుకే బ్రహ్మముహూర్త సమయంలో అఫర్మేషన్స్ తీసుకోవాలని చెప్తూ ఉంటాం. ఎప్పుడు బ్రహ్మముహూర్త సమయం అంటే ఆ టైం ఏంది అంటే, బ్రహ్మముహూర్త సమయం అంటే 3:40 నుంచి 4:30, నియర్లీ 48-50 మినిట్స్ వరకు బ్రహ్మముహూర్తము సమయం చాలా స్ట్రాంగ్. సరే మనం 5:30 వరకు వెళ్ళినా తప్పేం లేదు, ఎందుకంటే ఇలా చెప్తే ఆ సమయంలో లేచేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. 5:30 వరకు కూడా తీసుకోవచ్చండి, తప్పేం లేదు. సో ఈ సమయంలో మాత్రమే అఫర్మేషన్స్ ఇస్తే స్ట్రాంగ్గా క్యాచ్ చేస్తుంది. అది బ్రహ్మముహూర్త సమయం అంటాం. అప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మరి అప్పుడు మన నేచర్లో కూడా ఎవరు ఆలోచిస్తూ ఉంటారు, హాయిగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కూడా ఏం తిరిగాయి, ఏం డిస్టర్బెన్స్ ఉండవు. అందుకే ఏమని చెప్తామంటే, బ్రహ్మముహూర్త సమయంలో నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తావో అది బయటకు వస్తూ ఉంటుంది. దానికి రూపం వస్తుంది, దానికి ప్రాణం వస్తుంది, అది నీ ముందుకు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా సైంటిస్టులు కానివ్వండి, ప్రముఖ వ్యక్తులు ఎవరైనా కూడా ఆ సమయంలో పథక రచన, బ్లూ ప్రింట్ ఇస్తారు బ్రెయిన్కు. పదే 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 ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ప్రయోగశాలకు వెళ్తూ ఉంటారు, ప్రయోగం చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు, ఆ రిజల్ట్ బయటికి కనబడుతూనే ఉంటుంది. అంటే అఫర్మేషన్ ఇవ్వడానికి సమయం ఏం చెప్పాను? సో ఎర్లీ మార్నింగ్, ముఖ్యంగా బ్రహ్మముహూర్త సమయంలో అఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. లేదండి మాకు ఆ విషయం తెలియదు, నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను అంటే కూడా ఇప్పుడు కూడా మన మైండ్ను బీటా నుంచి ఆల్ఫా స్టేట్కు తీసుకొని రావచ్చు. ఎలా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ అంటాం, లేదా ప్రాణాయామమైనా. సో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కాస్త ఆల్ఫా స్టేట్కి వస్తుంది, ఆలోచనల వేగం తగ్గుతుంది. సో నేను దీన్ని 20 ఇయర్స్ క్రితమే, అంటే హిప్నాటిక్ స్టేజ్లో నేను సైకాలజిస్ట్గా కౌన్సిలింగ్ సెంటర్ రన్ చేస్తున్న టైంలో పిల్లలు చదవట్లేదు,
చదువు మీద ఆసక్తి లేదు అంటే వాడి కూర్చొని బాబు నువ్వు రోజు చదవగలవు నీ వల్ల అవుతుందంటే ఇలా విని వెళ్ళిపోయేవాడు. వాడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ అఫర్మేషన్స్ ఎంటర్ చేయడానికి ఏం చేసే వాళ్ళం అంటే హిప్నాటిక్ స్టేజ్ లో, అంటే మేము చేస్తే హిప్నటైజ్, వాళ్ళంతటా వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే సెల్ఫ్ హిప్నాసిస్ అంటాం. సెల్ఫ్ హిప్నాసిస్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ లో మనం ఏది ఫీడ్ చేస్తామో అవుట్కమ్ అది బయటకు వస్తూ ఉంటుంది. సార్ మరి అంటే ఈ ట్రాన్స్ లోకి వెళ్ళాలి, హిప్నటైజ్ కావాలా? అవసరం లేదు. ఒకసారి సెల్ఫ్ హిప్నాసిస్ ప్రాక్టీస్ చేసుకుంటే కండిషనింగ్ అయిపోతాం అనమాట. దాంట్లో నెంబర్ 1 ఒక కొలను, ఒక బర్డ్, నీకు ఇష్టమైన బొమ్మ ఏదో ఊహించుకున్నాం అనుకోండి, ఒక వాటర్ బాటిల్లో ఊహించుకున్నాం అనుకోండి. సో ఏమవుతుంది, మన వాటర్ బాటిల్ ఊహించుకోగానే ట్రైన్లో కానీ బస్సులో పోతున్నప్పుడు ఆల్రెడీ కండిషనింగ్ అయిపోతాం. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎలాంటి అఫర్మేషన్ తీసుకున్నా, ఎలాంటి సూచన తీసుకున్నా అది యాక్టివ్గా వర్కౌట్ అవుతుంది. అంటే మనిషికి తేడా ఉంటుంది. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకున్నాడు వాడు, ఎప్పుడు ఆలోచనలతోటే ఫిలప్ అయి ఉన్నాడు. ఒక అఫర్మేషన్ ఇవ్వగానే అఫర్మేషన్ ఇమీడియట్ గా క్యాచ్ చేయలేదు. సో నీ మైండ్ ఫ్రెష్ చేసుకోవాలి, గ్రౌండ్ క్లీన్ చేసుకోవాలి కదా. సో నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ క్రమక్రమంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొందరి థాట్స్ కంటిన్యూగా ఏదో ఒక వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన కంటిన్యూగా ఆలోచిస్తూ ఉంటారు. కంటిన్యూ ఆ కంటిన్యూ ఫ్లోలో ఇంకొక థాట్ని అది రిసీవ్ చేసుకోలేదు, అదే ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే నిన్ను ఏ థాట్స్ ఇబ్బంది పెడుతున్నాయి, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, వాటిని డిలీట్ చేసేయి. కట్ అని కట్ చేస్తూ ఉండు. ఆ తర్వాత మాత్రమే నీకు నువ్వు ఇచ్చే అఫర్మేషన్ నిన్ను క్యాచ్ చేస్తుంది. సో ఈ సీక్రెట్ తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, సార్ నేను అఫర్మేషన్ తీసుకుంటున్నాను సార్, అఫర్మేషన్ మనసులో అనుకుంటున్నాను, చాలాసార్లు అనుకుంటున్నాను, కానీ అది క్యాచ్ చేయట్లేదు, ఏవో నాకు కావట్లేదు. ఇది రాంగ్, లా ఆఫ్ అట్రాక్షనే రాంగ్. అది కాదు రాంగ్, నువ్వు నీ మైండ్ రాంగ్, నీ ఆలోచన రాంగ్. నీ మైండ్ ప్రిపేర్ చేయలేదు, దానికి నీ మైండ్ ప్రిపేర్ కావాలి కదా. ఇప్పుడు నేను చూడండి, మీరు యాంకర్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు, నేను చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను, నీ సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. సో మన ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉంది, స్టూడియోలో లైటింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో అప్పుడు మనం ఏమనుకున్నా కూడా ఆ వీడియో క్లియర్గా వస్తుంది, జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో మన ప్రిపరేషన్ కరెక్ట్ లేకపోతే, మైండ్ మనం అంత ఫ్రెష్గా ప్రిపేర్ చేయకపోతే, అంటే మైండ్ అనే గ్రౌండ్ ప్రిపేర్ చేయకపోతే మనం ఆట ఆడలేం. సో అఫర్మేషన్స్ ఇవ్వాలి అంటే అది క్యాచింగ్ చేయాలి. కొంతమంది చూడండి క్యాచ్ చేయడానికి బాగా టైం పడుతుంది. కొందరికి ఒక 1 వీక్లో క్యాచ్ చేయొచ్చు, కొందరికి 1 ఇయర్ పట్టినా క్యాచ్ చేయకపోవచ్చు. రీజన్ ఏంటి అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు యొక్క ఒక టైర్ మనము విప్పాలి అనుకున్నాం అనుకోండి, దానికి ఒక టూల్ వాడతాం. సో అక్కడ 100 టూల్స్ ఉన్నాయి. కొన్నిటికి ఫస్ట్ టూల్తోనే ఆ స్క్రూ వచ్చేస్తుంది, కొన్నిటికి 50 టూల్స్ వాడినా రాదు. 50 టూల్స్ వాడేసి వదిలేసాం అనుకోండి, దాంట్లో ఇంకో టూల్ ఉంది, 99 టూల్ ఉంది, అదే దాన్ని సూట్ అయ్యేది. నువ్వు అక్కడ వరకు వెళ్ళాక మధ్యలో వదిలేసావు కదా. అంటే నీ మైండ్కు సూట్ అయ్యేది అక్కడ ఉంది. సో అంత టైం నీకు పడుతుంది. 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కొంతమంది చెప్పేవాళ్ళు సింపుల్గా చెప్తూ ఉంటారు, సార్ ఇది మార్నింగ్ కానీ నైట్ కానీ పడుకోవడానికి ముందు సో 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ అఫర్మేషన్ తీసుకోండి, 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అఫర్మేషన్ తీసుకోండి, 10 తర్వాత తీసుకోండి, 10-15 నిమిషాలు చాలు అని సింపుల్గా అంటూ ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ స్టేటస్ ఎలా ఉంది, మైండ్ డిస్టర్బెన్స్ ఎంత ఉంది, సో ఈ అఫర్మేషన్స్ ఏ రేంజ్లో క్యాచ్ చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో అఫర్మేషన్స్ 100% పనిచేస్తాయి. మరి ఎలాంటి అఫర్మేషన్ తీసుకోవాలండి? సో దీన్ని మనం చాలా అఫర్మేషన్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ధనవంతుడిగా కావాలనుకున్నావు అనుకోండి, సో ఐఆమ్ రిచ్ అన్న. సో ఐఎమ్ రిచ్ అని సీరియస్గా అనకూడదు. నిజంగా నువ్వు ధనవంతుడు అయితే నీ ప్లేస్లో ఆనందం వస్తుంది అంటే ఫీల్ కావాలి, ఐఎమ్ రిచ్ అని ఫీల్. అవును సార్ ఎన్నిసార్లు చెప్పుకోవాలి చెప్పండి, లిమిట్ లేదా? లిమిట్ ఉంది. దీన్ని 21 టైమ్స్ చెప్పుకోవాలి. ఈ 21 టైమ్స్ ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారంటే, ఒక సర్కస్లో మంకీ ఉంది. ఆ మంకీకి బనానా ఇవ్వగానే ఏం చేస్తుందంటే, మంకీ జనరల్గా ఏం చేస్తుంది, మనలాగా సిన్సియర్గా ఉంటుందా, లాక్కుంటుంది. సో ఆ ఓనర్ ఏం చేశాడంటే, అది మంకీ దగ్గర రాగానే హ్యాండ్ ఇలా పెట్టమన్నాడు. సో అది పెట్టేసింది. అప్పుడు బనానా ఇచ్చాడు. సెకండ్ టైం వచ్చిన మళ్ళీ లాక్కుంటుంది, అతను మళ్ళీ హ్యాండ్ ఇలా పెట్టమన్నాడు, అప్పుడు బనానా ఇచ్చేది. థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ లాక్కుంటుంది. అలా 21 టైమ్స్ తన హ్యాండ్ ఇలా పెట్టమంటే 22nd డే అప్పుడు తనే స్వయంగా వచ్చి హ్యాండ్ ఇలా పెట్టేసింది. అంటే ఏదైనా మన మైండ్కి ప్రాక్టీస్ చేయాలి అంటే 21 టైమ్స్ చేస్తే తప్ప అలవాటు కాదు. సో అందుకే అఫర్మేషన్ 21 టైమ్స్ తీసుకోవాలి. ఎలా? ఐఎమ్ రిచ్
ఐఎమ్ రిచ్. కళ్ళు మూసుకొని ఎందుకు తీసుకోవాలి అంటే కళ్ళు తెరిచి ఈ ప్రపంచం అంతా కనబడుతుంది కదా. సో కళ్ళు మూస్తే మన మనసుకు యాక్టివ్నెస్ పెరుగుతుంది. సో మనసులో స్ట్రాంగ్గా ఫీలింగ్స్ వస్తాయి, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్ అని. సో ఇప్పుడు చూడండి, వ్యాపారం చేసే వాళ్ళు ఏం తీసుకోవాలంటే ప్రతిరోజు నూతన వ్యాపార అవకాశాలు వస్తున్నాయి, ప్రతిరోజు నూతన వ్యాపార అవకాశాలు వస్తున్నాయి, ప్రతిరోజు నూతన వ్యాపార అవకాశాలు వస్తున్నాయి అని స్ట్రాంగ్గా నమ్మాలి. వస్తాయా అంటే యూనివర్సల్ డౌట్ పడితే ఏమి రావండి. నీకు 1% డౌట్ ఉంటే నీ సబ్జెక్ట్ అంతా డౌన్ అయిపోతుంది. మనస్ఫూర్తిగా నమ్మాలి. ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్, నమ్మాలి. యూనివర్సల్ నమ్మితే తప్ప ఇవ్వదన్నమాట. అదే విధంగా ఇప్పుడు డబ్బు, మన ప్రతి అవసరం తీరాలంటే నా ప్రతి అవసరాన్ని డబ్బే తీరుస్తుంది, నా ప్రతి అవసరాన్ని డబ్బే తీరుస్తుంది, నా ప్రతి అవసరాన్ని డబ్బే తీరుస్తుంది అంటే నీ అవసరాన్ని డబ్బే తీరుస్తుంది అని నువ్వు స్ట్రాంగ్గా అఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిజంగా డబ్బే తీరుస్తుంది. ఎలా, నీకు అవసరం వచ్చింది, డబ్బులు ఆటోమేటిక్గా నీ చేతికి వస్తూ ఉంటాయి. ఇది నమ్మలేని నిజం. ఇది నేను కూడా ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను, నేను చాలా ప్రూవ్ అయిపోయాను, నాకు అర్థమైపోయింది. అంటే మీకు చెప్తున్నానంటే క్లారిటీగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అనుభవించిన తర్వాతనే చెప్తున్నాను. ఏదైనా కూడా మన మనసులో స్ట్రాంగ్గా అనుకున్నాం అనుకోండి. నేను ఈ మధ్య 2-3 డేస్ క్రితము ఒక వీడియో అనుకున్నాను. సో ఒక వీడియో చేసిన తర్వాత ఇది 1 మిలియన్ వ్యూస్ రావాలి 1 డేలో అనుకున్నాను. జస్ట్ 12 అవర్స్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. సో నేను మనసులో అనుకున్నాను, ఆ టైం అంత స్ట్రాంగ్గా అనుకున్నాను, అంత స్ట్రాంగ్గా రిజల్ట్ వచ్చేసింది. ఇదే కాదు, మనీ విషయంలో కానీ ఏ విషయంలో అయినా జరుగుతుంది. అందుకే మనం అనుకుంటూ ఉంటాం కదా, సో నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను, వాడే ఫోన్ చేశాడు. సో నువ్వు స్ట్రాంగ్గా అనుకున్నా కూడా ఆ రిజల్ట్ వస్తుంది. సో అఫర్మేషన్స్ వర్క్ చేస్తాయండి. మనము తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, నమ్మకాన్ని బట్టి ఉంటుంది. సో పాజిటివ్ థింకింగ్ అంటాం దీన్ని. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే రిజల్ట్స్ కూడా నెగిటివ్ వస్తాయి. నమ్మచ్చు, ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.